మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అలాగే ఎమ్మెల్సీ చల్లాతో భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, గద్వాల ఎమ్మెల్యే బాటనే వీళ్ళు కూడా వెళ్ళబోతున్నారా? చల్లాతో పాటుగా మరో ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్లో చేరుతారు అనే వార్త వినిపిస్తోంది. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇక బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉండని పరిస్థితి నెలకొందా అంటే ఏం చెప్తారు? అలాగే మొన్న కొంతమంది నేతలు కూడా మంత్రి శ్రీధర్ బాబుతో కూడా కలిశారు. సో ఇటు వివేక్ అవ్వచ్చు, లేదంటే మన మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అవ్వచ్చు, వీళ్ళందరికీ రానిది ప్రస్తుతం ఇక్కడే ఈ వార్త ఎందుకు వినిపిస్తోంది అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డితో కేవలం భేటీ అయినా, అభివృద్ధి పనులేనా, లేకపోతే పార్టీలో చేరబోతున్నారా? అప్డేట్ చెప్పండి. కాంగ్రెస్ వర్గాలు అయితే ఆ ఇద్దరు ఖచ్చితంగా చేరుతారంటూ కూడా చెప్తున్నారు. నిజానికి మొన్న శనివారం రోజే ఇద్దరు నేతలు భేటీ కావాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు ఇద్దరు సీఎంల భేటీ కారణంగా సీఎం టైం ఇవ్వలేదు. దీంతో ఆ భేటీ ఈ రోజుకు వాయిదా పడింది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. నిజానికి అభివృద్ధి పనులను చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా చల్లా వెంకటరామరెడ్డితో చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయి. చేరికకు సంబంధించి ఈ రోజు లేదా రేపు చేరిండే అవకాశం ఉన్నట్టుగా అస్సాం పార్టీ నేతలు చెప్తున్నారు. కేవలం చల్లా వెంకటరామరెడ్డి ఒక్కడు మాత్రమే కాదు, ఆయనతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా చేరే అవకాశం ఉంది. ఎందుకంటే చల్లా వెంకటరామరెడ్డి అనుచరుడుగా విజయుడు ఉంటాడు. ఆయన గెలుపుకు అత్యంత కీలక పాత్ర చల్లా వెంకటరామరెడ్డి పోషించారు. ఈ నేపథ్యంలో చల్లా వెంకటరామరెడ్డి నిర్ణయమే విజయుడి నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా చర్చలు పూర్తయ్యాయి. ఇక చేరిక మాత్రమే మిగిలిపోందాం అనే ఒక సందేశాన్ని, ఒక సమాచారం అయితే కాంగ్రెస్ నేతలు ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మొత్తం కూడా సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి ఇక మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు. ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా వాళ్ళే ఉండబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే మొన్న రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా కొంత చర్చ జరిగింది. ఎందుకంటే చాలా మంది అందులో కలిసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో శ్రీధర్ బాబును కలవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఓకే రాకేష్, సో వేచి చూడాల్సిన పరిస్థితి. మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో మరి ఇక బీఆర్ఎస్ దీన్ని ఏ రకంగా చూస్తుంది? స్పీకర్కి లేఖ రాశారు, కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలంటూ కూడా ఆర్థిస్తున్నారు. మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.